ఎందుకు నీకు డాగీస్ అంటే బాగా ఇష్టమా? అవునా? ఇంట్లో ఉందా డాగ్? ఉందా నీకు? లేదు లేదా? ఓకే, కానీ ఇష్టం. ఒక డాగీని పెంచుకుందామంటే మా డాడీ కొనుక్కొచ్చలేడు. ఎందుకు అంటే నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు కదా, పెద్దగా అయ్యాకైతే బాగుంటుందని అనుకున్నారేమో. ఎందుకంటే డాగీకి చూడు బయటికి తీసుకెళ్ళాలి, వాకింగ్కి తీసుకెళ్ళాలి, ఆడిపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు కదా, అందుకే తీసుకురావట్లేదు డాడీ. నేను ఆడిపిస్తా. ఆడిపిస్తావా? ఎట్లా ఆడిపిస్తావు దాన్ని? అది జంప్ చేస్తుంది, బయటికి వెళ్దామంటది, గార్డెన్కి తీసుకెళ్ళమంటది. నువ్వే చిన్నగా ఉన్నావు. నాకు నడవస్తు, నాకు చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు వేసుకొని వస్తా. కానీ నువ్వు చిన్నగా ఉన్నావు కదా, చిన్నపిల్లవు కదా, నువ్వు ఒక్కదానివి తీసుకెళ్ళలేవు కదా గార్డెన్కి. మా డాడీ వస్తాడు. మీ డాడీ రారు. మీ డాడీ రారు. డాగ్ని కొనిచ్చారంటే ఇంక నువ్వే చూసుకోవాలి నీ డాగ్ని. డాడీ చూడరు ఇంకా. అందుకే నువ్వు పెద్ద అయ్యాక డాడీ నువ్వే డాగ్ తానం చెప్పాలి. అవునా? డాగీ స్నానం చేస్తుందా? చేస్తుందా వరకు? చేస్తుంది. ఓకే. డాగి మీద నీళ్ళు పోస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుందా? ఓకే. సో నీకు పాటలు అంటే బాగా ఇష్టమా వరువు? ఇష్టం. ఓకే ఓకే, అందుకనే సరిగమపాకు వచ్చావా? ఓకే. ఇంటర్వ్యూ ఏనా? ఇంటర్వ్యూ ఇంతేనా? ఓ ఇంటర్వ్యూ ఇంతేనా? ఒక పాట పాడవా? నేను ఇప్పుడు మొత్తం ఫీల్ అయిపోయినా, అందుకే నా వాయిస్. మొత్తం ఫీల్ అయిపోయినావా? మొత్తం ఫీల్ అయిపోయినా కదా, అందుకే నేను మెల్లగా. నా కోసం ప్లీజ్, నేను కూడా మరి మొత్తం ఫీల్ అయిపోతా నువ్వు పాడకపోతే. నీకోసం వచ్చాను కదా. వసుదేవం చుతం దేవం కంఠసారం వచ్చిపోయింది వరు. దేవకి పరమానంద కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అంతేనా?